ఓం శాంతి. ఈరోజు మురళి 16/10/2023. मीठे बच्चे, ज्ञान का सुख 21 पीढ़ी चलता है, वो है स्वर्ग का सदा सुख। भक्ति में तीव्र भक्ति से अल्पकाल क्षणभंगुर सुख मिलता है। మధురమైన పిల్లలు, జ్ఞానం యొక్క సుఖము 21 తరాలు 21 జన్మలు నడుస్తుంది. అది స్వర్గం యొక్క సదా సుఖం. భక్తిలో తీవ్ర భక్తి ద్వారా అల్పకాల క్షణభంగుర సుఖం లభిస్తుంది. జ్ఞానం యొక్క సుఖం 21 తరాలు 21 జన్మలు నడుస్తుంది. అది స్వర్గం యొక్క సదా సుఖము. భక్తిలో తీవ్ర భక్తి ద్వారా అల్పకాల క్షణభంగుర సుఖం లభిస్తుంది. प्रश्न, किस श्रीमत पर चलकर तुम बच्चे सद्गति को प्राप्त कर सकते हो? ఏ శ్రీమతం పైన నడుస్తూ పిల్లలు మీరు సద్గతిని పొందగలరు? ఏ శ్రీమతం పైన నడుస్తూ పిల్లలు మీరు సద్గతిని పొందగలరు? उत्तर, बाप की तुम्हें श्रीमत इस पुरानी दुनिया को भूल एक मुझे याद करो. బాబా యొక్క శ్రీమతం మీకు లభించింది. ఈ పాత ప్రపంచాన్ని మరచి నన్ను ఒక్కడనే జ్ఞాపకం చేసుకోండి అని. इसी को ही బలిహార్ జానా అథవా జీతేజీ మరణ కహా జాతా హై. దీనిని బలిహారం అవ్వడము లేదా జీవిస్తూ మరణించటం అని చెప్తారు. इसी श्रीमत से तुम श्रेष्ठ से श्रेष्ठ बनते हो, तुम्हारी सद्गति हो जाती है. ఈ శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్టాతి శ్రేష్టంగా తయారవుతున్నారు. మీకు సద్గతి అనేది లభిస్తుంది. साकार मनुष्य की सद्गति नहीं कर सकते. बाप ही सबकी सद्गति दाता है. సాకారి మానవులకు సద్గతి ఇవ్వలేరు. సాకారి మానవులు ఎవరు? మానవులకి సద్గతి ఇవ్వలేరు. బాబాయే అందరికీ సద్గతి దాత. కాబట్టి బాబా శ్రీమతం ఏంటి? సద్గతి పొందడానికి పాత ప్రపంచాన్ని మరచి నన్ను ఒక్కడనే జ్ఞాపకం చేసుకోండి. బాబా తప్ప ఇంకెవరు లేరు, బాబాయే సర్వం అని అనుభవం చేయటమే బలిహారం అవ్వడం, జీవిస్తూ మరణించడం అంటారు. గీత్. ఓం నమో శివాయ. ఓం శాంతి. బచ్చోని గీత్ సున్నా, పిల్లలు పాట విన్నారు కదా. गाया जाता है ऊंचे ते ऊंचे भगवान. अब भगवान का नाम तो मनुष्य मात्र नहीं जानते. గాయనం కూడా ఉంది, ఉన్నతోన్నతమైన వారు భగవంతుడని. అయితే భగవంతుడెవరో అతని పేరు మానవ మాత్రలకి తెలీదు. भक्त भगवान को नहीं जानते जब तक कि भगवान आकर भक्तों को अपनी पहचान ना दे. ఎంతవరకు భగవంతుడు వచ్చి భక్తులకు తన పరిచయం స్వయముగా ఇవ్వరో అంతవరకు భక్తులకి భగవంతుడెవరో తెలియదు అని చెప్తున్నారు బాబా. ये तो समझाया गया है ज्ञान और भक्ति सतिक त्रेता है ज्ञान की प्रारब्ध. ఇదైతే బాబా వివరించి చెప్పారు కదా. జ్ఞానము భక్తి రెండు ఉన్నాయి. సత్యయుగం త్రేతయుగంలో ఉండేది జ్ఞానం యొక్క ప్రారబ్ధము. अभी तुम ज्ञान सागर से ज्ञान पाकर पुरुषार्थ से अपनी सदा सुख की प्रारब्ध बना रहे हो. फिर द्वापर कलयुग में भक्ति होती है. ఇప్పుడు మీరు జ్ఞానసాగరుడు బాబా నుండి జ్ఞానం పొందుతూ మీ పురుషార్థం ద్వారా తమ యొక్క సదా సుఖం యొక్క ప్రారబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు.
జ్ఞానసాగర్ నుండి జ్ఞానం పొందుతూ పురుషార్థం ద్వారా తమ యొక్క సదా సుఖ వారసత్వాన్ని ప్రారంధాన్ని తయారు చేసుకుంటున్నారు. సదా సుఖం యొక్క ప్రారంధాన్ని, అదే జ్ఞానం యొక్క ప్రారంధం. సతయుగం త్రేతాయుగంలో తర్వాత ద్వాపర కలియుగంలో భక్తి జరుగుతుంది. జ్ఞానికి ప్రారంధ సతీ త్రేత తక్ చల్తీ హై. జ్ఞానం యొక్క ప్రారంధం సత్య త్రేతాయుగాల వరకు నడుస్తుంది. 2 యుగాల్లో కలిపి జ్ఞాన్ కా సుఖతో 21 పీढ़ी చల్తా హై. జ్ఞానం యొక్క ప్రారంధం అనండి లేదా జ్ఞానం యొక్క సుఖం అనండి 21 జన్మలు నడుస్తుంది 2 యుగాల్లో కలిపి. वो है स्वर्ग के सदा सुख, नरक का है अल्पकाल क्षण भंगुर सुख. దాన్ని స్వర్గం యొక్క సదా సుఖం అని చెప్తారు. నరకంలో ఉండేది అల్పకాల క్షణ భంగుర సుఖము. बच्चों को समझाया जाता है सत्य त्रेता ज्ञान मार्ग था, नई दुनिया नया भारत था, उसको स्वर्ग कहा जाता है. పిల్లలకు చెప్తున్నారు బాబా, సత్యయుగ త్రేతాయుగం జ్ఞాన మార్గం ఉండేది, కొత్త ప్రపంచము కొత్త భారతదేశం ఉండేది, దాన్ని స్వర్గం అని చెప్పటం జరుగుతుంది. అవి తమో ప్రధాన్ భారత్ నర్క్ హో గయా హై, అనేక ప్రకారకి దుఃఖ. ఇప్పుడు ఈ తమో ప్రధాన భారతదేశం నరకంగా అయిపోయింది, అనేక రకాల దుఃఖాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్తున్నారు బాబా. स्वर्ग में दुख का नाम निशान नहीं रहता, गुरु करने की दरकार ही नहीं. స్వర్గంలో అయితే దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు, అందుకే అక్కడ గురువుల్ని ఆశ్రయించే అవసరం ఉండదు. भक्तों का उद्धार भगवान को ही करना है. अभी कली का अंत विनाश सामने खड़ा है. భక్తుల ఉద్ధరణ భగవంతుడే చేయాల్సి వస్తుంది, ఏ గురువులు కూడా ఉద్ధరించే స్థితి లేదు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు కలియుగ అంత్యం వినాశనము ఎదురుగా నిలిచి ఉంది అనేది చూస్తున్నాము. ఇప్పుడే కదా మరి సద్గతి ఇవ్వాలి, ఉద్ధరించాలి బాబా వచ్చి. बाप आकर ब्रह्मा द्वारा ज्ञान देकर स्वर्ग की स्थापना करते हैं और शंकर द्वारा विनाश विष्णु द्वारा पालना करते. అందుకే ఈ సమయంలో వినాశనం ఎదురుగా నిలిచి ఉంది కాబట్టి బాబా వచ్చి బ్రహ్మ ద్వారా జ్ఞానం ఇస్తూ స్వర్గ స్థాపన చేస్తున్నారు. బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన మరియు శంకరుని ద్వారా వినాశనము, నరక వినాశనము, విష్ణు ద్వారా స్వర్గ పాలన చేయిస్తున్నారు. అంటే ముగ్గురు ఎవరిని పట్టుకొని రావట్లేదు బాబా, బ్రహ్మలో వచ్చి 3 కర్తవ్యాలు చేయిస్తారు. దానిని 3 మూర్తులకు కర్తవ్యాలు విభజించి వర్ణించారు వారు. పరమాత్మ के कर्तव्य को कोई समझते नहीं. పరమాత్మ కర్తవ్యం కోసం ఎవరికి తెలియదు పరిచయం. मनुष्य को पापात्मा पुण्यात्मा कहा जाता है. पाप परमात्मा पुण्य परमात्मा नहीं कहा जाता. మానవుల్ని పాపాత్మ పుణ్యాత్మని వర్ణిస్తూ ఉంటారు, పాప పరమాత్మ పుణ్య పరమాత్మ అని చెప్పరు. మహాత్మా को भी महान आत्मा कहेंगे, महान परमात्मा नहीं कहेंगे. అలాగే మహాన్ ఆత్మలు ఎవరు ఉన్నారో వారిని కూడా మహాత్మ స్వామీలు వారిని మహాత్మ అని సంబోధిస్తారే కానీ మహాన్ పరమాత్మ అంటారా? మహాపరమాత్మని అంటే మనమంతా పరమాత్మ కాదనేది ఇక్కడే అర్థమవుతుంది కదా. आत्मा पवित्र बनती. बाप ने समझाया पहले मौके हैं देवी देवता धर्म. उस समय सूर्यवंशी ही राज्य करते थे, चंद्रवंशी नहीं थे. एक धर्म था. బాబా చెప్తున్నారు మొట్టమొదట ముఖ్యమైనది దేవీ దేవత ధర్మము. మొట్టమొదటి ముఖ్య ధర్మం దేవీ దేవత ధర్మం. ఆ సమయంలో సూర్యవంశీయులు రాజ్యం చేస్తూ ఉండేవారు, చంద్రవంశులు ఎవ్వరూ ఉండేవారు కాదు. ఒకే ధర్మం ఉండేది, देवता धर्म में. भारत में सोने चांदी के महल थे, हीरे जवाहरों से छतें दीवारें सब सजी हुई थी. భారతదేశంలో బంగారు వెండి భవనాలు ఉండేవి, వజ్ర వైడూర్యాలు మేడలు మిద్దెల పైన గోడల పైన అలంకరించి ఉండేవి, పొదిగి ఉండేవి వజ్ర వైడూర్యాలు. భారత్ हीरे जैसा था, वही भारत अब कौड़ी मिसल बना. అంటే భారతదేశం వజ్రతుల్యంగా ఉండేది, అదే భారతదేశం ఇప్పుడు గుడ్డిగా అలా తయారైపోయింది. మళ్ళీ ఇప్పుడు భారతదేశ యొక్క విలువ బయటకు వస్తుంది, ఎందుకంటే బాబా వచ్చిందే ఇది కర్తవ్యం చేయటానికి వచ్చారు కదా, భారతదేశం యొక్క ఉద్ధరణ. బాప్ कहते मैं कल्प के अंत में सती गादी के संगम पर आता हूँ. బాబా చెప్తున్నా నేను కల్పం యొక్క అంత్యంలో
సత్యుగ ఆది యొక్క సంగమయుగంలో వస్తాను. भारत को माताओं द्वारा फिर से स्वर्ग बनाता हूँ. ये है शिवशक्ति पांडव सेना. భారతదేశాన్ని మాతల ద్వారా మరలా స్వర్గంగా తయారు చేస్తూ ఉంటాను అంటారు బాబా. బాబా చెప్తున్నారు ఇది శివశక్తి పాండవ సైన్యం. पांडवों की प्रीत एक बाप से ही उनको बाप पढ़ाते हैं. శాస్త్రాది ఏ సబ్ భక్తి మార్గ की సామగ్రి. పాండవుల ప్రీతి యొక్క బాబాతో ఉంది మీది. పాండవులు మీరు కదా, ప్రీతి యొక్క బాబాతో ఉంది. పాండవులకు బాబా స్వయంగా చదివిస్తున్నారు. భగవాన్ వాచ. పాండవులకి భగవంతుడు స్వయంగా చదివిస్తున్నారు, జ్ఞానం ఇస్తున్నారు. శాస్త్రాలవన్నీ భక్తి మార్గం యొక్క సామగ్రి. ఓహే భక్తి కళ్యాట్, భక్తి యొక్క ఆచారం అవి. अभी बाप आकर सबको भक्ति का फल ज्ञान देते जिससे तुम सद्गति में जाते हो. కానీ ఇప్పుడు బాబా వచ్చి భక్తికి ఫలము జ్ఞానం ఇస్తున్నారు. ఆ జ్ఞానం ద్వారా మీరు సద్గతిలోకి వెళ్తున్నారు. सदगति दाता सबका बाप एक ही है. बाप को ही ज्ञान सागर कहा जाता है. सदगति दाता అందరికీ ఒక శివ బాబాయే. బాబానే జ్ఞాన సాగరుడు అని महिमा చేస్తున్నాము. బాకీ మనిషికి ముక్తి జీవన్ ముక్తి దే नहीं सकते. జ్ఞాన సాగరుడు కాబట్టే సద్గతి ఇవ్వగలుగుతున్నారు. ఇంకే మనుషులు మానవులకు ముక్తి జీవన్ ముక్తి సద్గతి ఇవ్వలేరు. ये ज्ञान कोई शास्त्रों में नहीं है. ज्ञान सागर एक बाप को ही कहा जाता है. उनसे तुम वर्षा लेते हो, फिर सर्वगुण संपन्न 16 कला संपूर्ण बन जाएंगे. ये देवताओं की महिमा है. ये జ్ఞానం ఏ శాస్త్రాల్లోని వివరించి లేదు. జ్ఞాన సాగరుడు ఒక బాబాని అంటారు. శాస్త్ర జ్ఞాన సాగర్ అంటారా, వేద జ్ఞాన సాగర్ అంటారా? జ్ఞాన సాగరుడు ఒక గాడే, భగవంతుడే, బాబాయే. అతని నుండి మీరు వారసత్వం తీసుకుంటున్నారు. ఇప్పుడు జ్ఞానము గుణాలు తర్వాత సర్వగుణ సంపన్న 16 కళల సంపూర్ణులుగా అయిపోతున్నారు. దేవతల మహిమ కదా ఇది. లక్ష్మీనారాయణ హే 16 కళ సంపూర్ణ. రామ్ సీత హే 14 కళ. లక్ష్మీనారాయణలు 16 కళల సంపూర్ణులు. సీతారాములు 14 కళలు ఉంటాయి. ఏ పడాయి హే, ఏ కోయి కామన్ సత్సంగ్ నహీ హే. ఇది చదువుకుంటున్నాం మనము. ఇది సాధారణమైన సత్సంగం కాదు. కథ వినేసి వెళ్ళిపోదామని వచ్చే సత్సంగం కాదు. సత్ హే హి ఏక్ వహి ఆకర్ సత్ సమझाते. ఏ హే హి పతి దునియా. సత్యం ఉండేది ఒక బాబాయే, ట్రూత్ అతడే వచ్చి సత్యం అనేది మనకు వినిపిస్తున్నారు. ఇక్కడ ఉండేదే పతిత ప్రపంచం. పావన్ దునియా మే పతిత్ హోతే नहीं, పతిత్ దునియా మే పావన్ హోతే नहीं. పావన ప్రపంచం సత్యగల పతితులు ఎవరు ఉండరు. పతిత ప్రపంచ కలియుగంలో పావనమైన వారు ఎవరు ఉండరు. पावन बनने वाले की बाप है. आत्मा कहते शिवाय नमः. आत्मा ने अपने बाप को कहा नमस्ते. पावనంగా తయారు చేసేవారు ఒక శివ బాబా. ఆత్మ చెప్తుంది శివాయ నమః. ఆత్మకు ఆత్మ తన తండ్రికి నమస్తే అని చెప్తుంది శివాయ నమః అంటే. అగర్ कोई कहते शिव मेरे में है तो फिर नमस्कार किसको करते. ఎంత మంచి మీనింగ్ ఉంది. ఆత్మ మన తండ్రికి శివాయ నమః అని నమస్కారం చెప్తున్నాం శివుడికి. ఒకవేళ నాలోనే శివుడు ఉన్నాడు అనుకుంటే ఇంకెవరికి నమస్కారం చెప్తున్నారు శివాయ నమః అని? పాటలు ఎందుకు అంటే మనలో లేరు శివుడు అని అర్థమవుతుంది కదా. ఏ అజ్ఞాన్ ఫైలా హువా హై. కానీ మనుషుల్లో ఇంతవరకు ఇది అజ్ఞానం రూపంలో వ్యాపించి ఉంది. నేనే శివుడు, నీలో శివుడు అనుకోవటం. अब तुम बच्चों को बाप त्रिकालदर्शी बनाते. तुम जानते सब आत्माएं जहाँ रहते वो है निर्वाण धाम स्वीट होम. मुक्ति को तो सभी याद करते जहाँ हम बाप के साथ रहते हैं. పిల్లలు మీరు ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు త్రికాలదర్శిగా తయారు చేస్తున్నారు బాబా అని చెప్తున్నారు బాబా. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఆత్మలందరూ మీరు
నిర్వాణ ధామంలో స్వీట్ హోమ్లో ఉంటారు. ముక్తిధామం అని కూడా చెప్తారు. ఆ ముక్తిని అందరూ జ్ఞాపకం చేసుకుంటారు, ముక్తి కావాలి అని. ముక్తి అంటే ఎక్కడైతే బాబాతో కలిసి మన అందరము బిందు ఆత్మలు నివసిస్తూ ఉంటామో అది ముక్తిధామం. అంటే అక్కడ ముక్త అవస్థలో ఉంటాం కదా, అందుకే ముక్తిధామం. अभी तुम बाप को याद करते सुखधाम में जाएंगे तो बाप को याद नहीं करेंगे. ఇప్పుడు మీరు బాబాని జ్ఞాపకం చేస్తున్నారు, సుఖధామానికి వెళ్ళిపోతే బాబాని జ్ఞాపకం చెయ్యరు. అలాంటి అవసరాలు మీకు ఉండవు. అవి ఏ దుఃఖధాం సభి దుర్గతి మే. ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే ఇక్కడ ఉండేది దుఃఖధామం, అందరూ దుర్గతిలో ఉన్నారు. नई दुनिया में भारत नया था, सुखधाम था, सूर्यवंशी చంద్రవంశీ రాజ్య था. కొత్త ప్రపంచంలో భారతదేశం కొత్తదిగా ఉండేది, సుఖధామం ఉండేది, సూర్యవంశీ చంద్రవంశీ राज्य ఉండేది. मनुष्यों को तो ये पता नहीं है कि लक्ष्मी नारायण और राधे कृष्ण का क्या कनेक्शन है. మానవులకి ఇది కూడా తెలీదు, లక్ష్మీనారాయణలకు మరియు రాధాకృష్ణులకు మధ్య సంబంధం ఏంటి. ఇప్పుడు మనకు తెలిసింది, అర్థమైంది కదా. वो राजकुमारी वो राजकुमार अलग अलग राज्य के हैं, ऐसा नहीं कि दोनों ही आपस में भाई बहन हैं. రాజకుమారి శ్రీ రాధా, రాజకుమారుడు శ్రీకృష్ణుడు వేరువేరు రాజధాని నుండి కలుస్తారు వారు. అంతేకాని ఇద్దరు పరస్పరం సోదరి సోదరులుగా అయితే లేరు కదా, వేరువేరు రాజా సంతానం వారు అని చెప్తున్నారు బాబా. वो अलग अपनी राजधानी में थी, श्री कृष्ण अपनी राजधानी का राजकुमार था. उन्हों का स्वयंवर होता है तो लक्ष्मी नारायण बनते हैं. శ్రీ రాధా తన రాజధానిలో రాజకుమారి, శ్రీకృష్ణుడు వారి రాజధానిలో రాజకుమారుడు, వేరువేరు రాజ్యంలో స్వయంవరం అవుతుంది ఇద్దరికి. అప్పుడు లక్ష్మీనారాయణులుగా పేరు మారుతుంది. ఇది వారి సంబంధం, లక్ష్మీనారాయణ राधा कृष्ण मध्य संबंधम इधि. सत्युग में हर चीज़ सुख देने वाली है, कलयुग में हर चीज़ दुख देने वाली है. సత్యుగంలో ప్రతి వస్తు సుఖం ఇచ్చేదిగా ఉంటుంది, కలియుగంలో ప్రతి వస్తు దుఃఖం ఇచ్చేది. సుఖం కోసం మనం తయారు చేసుకున్న వస్తువులు కూడా దుఃఖాన్ని ఇచ్చేవే కదా. సత్యుగ में किसी की अकाल मृत्यु नहीं होती. ఇంకా సత్యుగంలో ఎవరిది కూడా అకాల మరణాలు జరగవు అక్కడ. तुम बच्चे जानते हम अपने परम पिता परमात्मा बाप से सहज राजयोग सीखते, नर से नारायण नारी से लक्ष्मी बनने के लिए. ये स्कूल है. పిల్లలు మీరు తెలుసుకున్నారు, మనము పరంపిత పరమాత్మ బాబా నుండి సహజ రాజయోగం నేర్చుకుంటున్నాము. నరు నుండి నారాయణ, నారి నుండి లక్ష్మిగా తయారవటం కోసం. ये स्कूल है. उन सत्संगों आदि में तो कई एम ऑब्जेक्ट नहीं होती, कोई एम ऑब्जेक्ट नहीं होती. वेद शास्त्र आदि सुनाते रहते. बाप के द्वारा तुम इस मनुष्य सृष्टि चक्र को अब जान गई हो. బాబా చెప్తున్నారు ఇది స్కూలు, లక్ష్యం ఉంది. సత్సంగాల్లో వెళ్తే ఏమీ లక్ష్యం ఉండదు, వేదశాస్త్రాలు వినిపిస్తూ ఉంటారు అక్కడ. బాబా ద్వారా మానవ సృష్టి చక్రం ఏంటో కూడా తెలుసుకున్నారు. ఇది స్కూల్ కాబట్టి మీకు హిస్టరీ జోగ్రఫీ అంతా అర్థమైంది అన్నారు బాబా. बाप को ही नॉलेजफुल ब्लिसफुल रहमदिल कहा जाता है. गाते हैं वो बाबा आकर रहम करो. బాబా के జ్ఞాన సాగరుడు, దయాసాగరుడు అని మహిమ చేశారు. ఓ బాబా, ఓ తండ్రి రండి మాపై దయ చూపించండి అని అతని మహిమ చేస్తూ పిలుస్తున్నారు. हेवेनली गॉड फादर ही आकर हेवन स्थापन करते संगम पर. స్వర్గ రచయిత బాపాయే వచ్చి సంగం ఈగలో స్వర్గ స్థాపన చేస్తున్నారు. हेवन में बहुत थोड़े मनुष्य होते, बाकी इतने सभी कहाँ जाएंगे. స్వర్గం స్థాపన అయిపోతే స్వర్గంలో చాలా తక్కువ మంది మానవులు ఉంటారు కదా, మరి మిగిలిన ఇంతమంది కోట్ల ఆత్మలు ఎక్కడికి వెళ్తారు. బాప్ సభీకో ముక్తిధామ్ మే లే జాతే హై. వారిని కూడా అందరినీ బాబా ఏం చేస్తున్నారు, దుఃఖాల నుండి విడిపించేసి అందరినీ ముక్తిధామానికి తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి, మన కారణంగా వారికి కూడా బాబా శాంతిలో ఉంచుతున్నారు. మొత్తానికి 2 యుగాలు అయితే ఎవరికి దుఃఖాలు, పైన ఉన్న వాళ్ళకి లేదు, మనకి లేదు కదా. స్వర్గ में सिर्फ भारत ही था,
फिर भी भारत ही रहेगा। भारत सचखंड यहाँ गाया हुआ है। अभी तो भारत कंगाल बन गया है, पैसे पैसे के लिए भीख मांगते रहते हैं। भारत हीरे जैसा था, अब कौड़ी मिसल है। ये ड्रामा के राज को समझना है। స్వర్గంలో కేవలం భారతదేశం ఉండేది, మళ్ళీ కూడా భారతదేశమే ఉంటుంది. భారతదేశం సత్యఖండం అని గాయనం జరిగింది కదా. ఇప్పుడు భారతదేశం బికారిగా అయిపోయింది. పైసా పైసా కోసం భిక్ష అడుక్కునే స్థితిలో ఉంది. భారతదేశం వజ్ర సమానంగా ఉండేది, ఇప్పుడు గుడ్డి గబల అయిపోయింది. భారతీయులు ఒకరికి పెట్టే గుణమి కానీ చేయి చాపే గుణం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎక్కడి నుండి డబ్బులు వస్తాయా, ప్రజలు కూడా కష్టపడకుండా చేయి చాపి డబ్బులు అడిగేదానికి ఇలా అయిపోయింది చూడండి భారతదేశం. ఇది కూడా డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. तुम रचयिता बाप को और उनकी रचना के आदि मध्य अंत को जानते हो. మీరు రచయిత బాబా కోసం మరియు అతని రచన సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం కోసం తెలుసుకున్నారు. మనుష్యగా भी है वंदे मातरम, परंतु वंदना पवित्रता की जाती है. परमात्मा ही आकर वंदे मातरम कहना शुरू करते हैं. మానవులు పాడతారు వందే మాతరం అని. విన్నారా? పాటలు చాలానే వింటాం కదా మనం. దాని అర్థం ఏంటి? పవిత్రత ఎక్కడుందో వారికి వందనము అనేది చేయటం జరుగుతుంది. కాబట్టి పరమాత్మ బాబాయే వచ్చి వందే మాతరం అనటము ప్రారంభించారు. ఇంత మీనింగ్ ఉంది ఈ వర్డ్లో, ఈ సెంటెన్స్లో. పరమాత్మ వచ్చి మాతలను పవిత్రంగా తయారు కమ్మని ఆజ్ఞ ఇచ్చి అనేక మందిని పవిత్రంగా తయారు చేయటానికి జ్ఞాన కలశాన్ని ధరించి నడం కట్టుకోండి ఎప్పుడైతే నిలబెట్టారో ఆ మాతలకి పవిత్రత యొక్క నిర్మాణం చేసే బాధ్యత తీసుకున్న మాతలకు పరమాత్మే ఆ బాధ్యత ఇచ్చారు. పరమాత్మే వందనం చేసి ముందు ఉంచారు. కాబట్టి వందే మాతరం అనే పాట పరమాత్మ ప్రారంభించారు. ఈ మహిమ మాతల వందనం చేయటం, వారిలో పవిత్రతను నిర్మిస్తూ కదా. शिव बाबा ने ही आकर कहा है नारी स्वर्ग का द्वार है, శక్తి సేన అయినా. మరి బాబా మొదలుపెట్టినట్టే కదా ఇది. ఎందుకంటే శివబాబాయే వచ్చి వినిపించారు, నారీ స్వర్గానికి ద్వారం, శక్తి, నారీ శక్తి సైన్యం అని బాబాయే వచ్చి విలువ స్టార్ట్ చేశారు కదా. మనం భక్తిలో దేవీలో పూజ చేస్తున్నాం శక్తి అని, కానీ ఆ శక్తి ఈ స్త్రీమూర్తియే కదా. यह स्वर्ग का राज्य दिलाने वाले जिसको ही वर्ल्ड ऑलमेटी अथॉरिटी राज्य कहा जाता है. ఎందుకంటే ఈ మాతలు స్వర్గ రాజ్యాన్ని ఇప్పించేవారు అవుతున్నారు ఇప్పుడు బాబా నుండి ప్రపంచానికి. అది ఎలాంటి రాజ్యం? సర్వశక్తిమాన్ రాజ్యం అని పిలువబడే రాజ్యం. అందుకే శక్తి సైన్యం మీరు అయ్యారు అంటారు బాబా. तुम शक्तियों ने स्वराज्य स्थापन किया था, फिर से स्थापन हो रहा है. శక్తులు, మీరు మాతలు శక్తులు స్వరాజ్య స్థాపన చేశారు ఒకప్పుడు, ఇప్పుడు మరలా స్థాపన అవుతుంది. रामराज कहा जाता है सती को, अभी भी कहते हैं रामराज हो, परंतु वो कोई मनुष्य तो कर ना सके. సతీ కానీ రామరాజ్యం అని చెప్తారు. ఇప్పుడు కూడా మానవులు రామరాజ్యం రావాలి రామరాజ్యం రావాలి అంటున్నారు, కానీ మనుషులు ఎవరు అది తీసుకొని రాలేరు. इनकॉर्पोरेल गॉड फादर यहाँ आकर पढ़ाते, उनको भी जरूर शेरी चाहिए. నిరాకారుడు గాడ్ ఫాదర్ వచ్చి చదివిస్తున్నారు ఇక్కడ, కానీ చదివించాలంటే తప్పకుండా అతనికి కూడా ఒక శరీరం ఆధారం కావాలి. జరూర్ బ్రహ్మతన్మే ఆనా పడే, అందుకే తప్పకుండా బ్రహ్మతనంలో రావాల్సి వస్తుంది ఈయన శరీరాన్ని ఉపయోగించుకొని మనకి జ్ఞానం చదివించటానికి. शिव बाबा तो तुम सब आत्माओं का बाप है, प्रजापिता भी गाया हुआ है, पिता तो बाप ठहराना. ब्रह्मा को ग्रेट ग्रेट ग्रैंड फादर कहा जाता है. शिव बाबा అయితే ఆత్మలందరికీ తండ్రి. ప్రజాపిత అని గాయనం జరిగింది. పిత అంటే తండ్రి కదా,
గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని కూడా చెప్తారు. బ్రహ్మను ప్రజాపిత అయిన కారణంగా ప్రజల మధ్యనే మళ్ళీ ఆయన జన్మలు తీసుకుంటూ ఉంటారు. అతనితో ఈ సృష్టి ప్రారంభమై మరి తరతరాలు వృద్ధి అవుతుంది కదా సృష్టి. అప్పుడు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడే ప్రజల మధ్య 4 యుగాల జన్మలో ఉండడం వలన అతను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయ్యారు. శివబాబా జన్మలోకి రారు కాబట్టి ఆత్మల తండ్రి అతడు. ఆదిదేవ్ और ఆదిదేవి दोनों बैठे तपस्या कर रहे కాబట్టి ఇప్పుడు ఆదిదేవుడు బ్రహ్మ, ఆదిదేవి సరస్వతి ఇద్దరు కూర్చున్నారు, తపస్సు చేస్తున్నారు. తుమ్మి తపస్య కర్రే ఏ హే రాజ్యో, మీరు కూడా కూర్చొని తపస్సు చేస్తున్నారు వేళ భాగంలో కదా. ఇది రాజయోగం. సన్యాసియోं का है हठ योग, वो कभी राजयोग सिखला नहीं सकते. సన్యాసులు చేసేది హఠ యోగం, వారు ఎప్పుడు కూడా రాజయోగం నేర్పించలేరు. गीता आदि जो भी शास्त्र वो सब है भक्ति मार्ग की सामग्री. पढ़ते आए हैं परंतु तमो प्रधान बन गए हैं. గీతా మొదలైన శాస్త్రాలన్నీ భక్తి మార్గం యొక్క సామగ్రి. చదువుతూనే వచ్చాము అవి, కానీ తమ ప్రధానంగా తయారైపోయాం కూడా. ఒకవైపు పైకి వెళ్ళలేదు, కిందకి దిగాము చదువుతున్నా కానీ. ఏ వహీ మహాభారత్ లడాయి హే జిస్సే వినాశ్ హోనా హై. బాబా చెప్తున్నారు, ఇప్పుడు జరిగే యుద్ధం అదే మహాభారత యుద్ధము. దేంతో అయితే మహావినాశనం జరిగిందో అదే మహాభారత యుద్ధం, అది ఇప్పుడు జరగబోతుంది అని చెప్తున్నారు బాబా. साइंस कोई वेदों में नहीं है, उनमें ज्ञान की बातें. ये साइंस बुद्धि का चमत्कार है जो इन्वेंशन निकालते रहते हैं. సైన్స్ అనేది వేదాల్లో వర్ణించి లేదు. అందులో జ్ఞానం యొక్క విషయాలు అంటే భక్తికి సంబంధించిన జ్ఞానం వర్ణించే విషయాలు ఉన్నాయి. సైన్స్ అంటే మనుషుల బుద్ధి నుండి పుట్టిన చమత్కారం, ప్రయోగాలు కనిపెడుతూ ఉంటారు. మానవులు బుద్ధి ఉపయోగించి ప్రయోగం చేసే విషయాలు సైన్స్ అంటారు. विमान आदि बनाते सुख के लिए, फिर पिछाड़े में इनके द्वारा ही विनाश होता है. విమానాలు కనిపెడుతున్నారు సుఖం కోసం సైన్స్తో కదా, ఆఖరిలో వినాశనం వీటి ద్వారానే జరుగుతుంది. మళ్ళీ ये सुख का हुनर भारत में रह जाएगा, दुख का हुनर मारने आदि का कला से हो जाएगा. साइंस का अक्ल चला आता है. ఈ సుఖం యొక్క నైపుణ్యం సైన్స్ ద్వారా ఏదైతే ఉందో, సుఖాన్నిచ్చే నైపుణ్యం సైన్స్లో, అది భారతదేశంలో మిగిలిపోతుంది. మిగిలిన దేశాలలో జలమేమైపోతాయి కదా, భారతదేశంలోకి ఆ విద్య మిగిలిపోతుంది. దుఃఖం ఇచ్చేటటువంటి నైపుణ్యం అంటే మనుషుల్ని ప్రాణాలు తీసి చంపేలాంటి సాధనాలు తయారు చేసే నైపుణ్యం, అది సమాప్తి అయిపోతుంది మానవుల బుద్ధి నుండి అని చెప్తున్నారు బాబా. సైన్స్ యొక్క తెలివి నడుస్తూనే వస్తుంది. ఏ బాంబ్స్ అది కల్పేలే బి బనేతే, బాంబ్స్ కల్పపూర్వం కూడా తయారు చేసుకున్నారు. పతి దునియా కా వినాశ్ ఫిర్ నయి దునియాకి స్థాపన హోనీ హే. తప్పది, ఇది పతిత ప్రపంచ వినాశనం జరుగుతుంది బాంబులతో, కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది. బాప్ कहते तुमने 84 जन्म पूरे किए, अब इस देह का अहंकार छोड़ मुझ बाप को याद करो, तो याद की योग अग्नि से विकर्म विनाश होंगे. బాబా చెప్తున్నారు 84 జన్మలు మీ పూర్తయిపోయాయి. ఇప్పుడు దేహాంకారం వదిలి తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఈ స్మృతి యొక్క యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారు బాబా. ఇంకే టైంలోనే అవధి ఇది. 84 జన్మలు కంప్లీట్ అయ్యాయి. ఎవరు ఎన్ని జన్మలు తీసుకోవాలో ఆ జన్మలు కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళే ముందు చేయాల్సిన పని ఏంటంటే బాబా స్మృతి యొక్క యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనం చేసుకోవాల్సిందే. रावण ने तुमसे बहुत विक्रम कराए हैं, पावन बनने का तो एक ही उपाय है, तुम आत्मा तो हो ही. రావణుడు చాలా వికర్మాలు చేయించాడు మీ ద్వారా. ఇప్పుడు పావనంగా తయారవడానికి ఒక్కటే ఉపాయం ఉంది.
मेरे आत्मा ही उन्नारू कहते भी हो मैं आत्मा, ऐसा नहीं कहेंगे मैं परमात्मा हूँ। कहते हैं मेरी आत्मा को रंज नाराज मत करो, నేను ఆత్మ అని అంటూ ఉంటారు కదా, మీరు ఆత్మే కదా, అవునా? నేను పరమాత్మను అంటారా? మాటల్లో కూడా నా ఆత్మను విసిగించకండి, నా అంతరాత్మను విసిగించకండి అంటారా? లేదా నా పరమాత్మను విసిగించకండి అంటారా? आत्मा और परमात्मा कहना ये तो बहुत बड़ी भूल है। आत्मा सो परमात्मा कहना ये तो बहुत बड़ी भूल है। ఆత్మయే పరమాత్మ అనుకోవడం చాలా పెద్ద పొరపాటు ఇది. अभी है तमो प्रधान व्यभिचारी भक्ति, जो आया उनको बैठ पूजते हैं. ఇప్పుడున్నది తమ ప్రధాన వ్యభిచారి భక్తి అయిపోయింది. అందరిలో పరమాత్మ అనడము, ఎవరు వస్తే వాళ్ళని భగవంతుడని పూజ చేయటం కూర్చోబెట్టి, ఇది వ్యభిచారి భక్తి. अव्यभिचारी एक की याद को कहा जाता है. अब व्यभिचारी भक्ति का भी अंत होना है. अव्यभिचारी स्मृति అని ఒకే ఒకరి స్మృతిని చెప్తారు. ఇప్పుడైతే వ్యభిచారి భక్తి కూడా అంత్యమయ్యేది ఉంది. बाप आकर बेहद का वर्षा देते, सभी को सुख देने वाला एक बाप है, दूसरा ना कोई. బాబా వచ్చి అనంతమైన వారసత్వం ఇస్తున్నారు. అందరికీ సుఖం ఇచ్చేవారు ఒక్క బాబాయే, ఇంకెవరు ఇవ్వలేరు బేహద్ సుఖం. హద్దులో ఉన్న సుఖాలు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, బేహద్ సుఖం ఒక బాబాయే ఇస్తారు. बाप कहते मुझे एक के साथ बुद्धि योग जोड़ने से ही अंतमति सुगति हो जाएगी. శివబాబా చెప్తున్నా, నా ఒక్కడితోనే మీ బుద్ధియోగం జోడించినట్లయితే అంతమతి సుగతి లభిస్తుంది. మై హూ హీ స్వర్గ రచయిత, ఏ కాంటోం కి దునియా హై, నేను ఉండేది స్వర్గ రచయిత. శివబాబా చెప్తున్నారు, ఇది ముళ్ళ ప్రపంచమై ఉంది. ఏక్ దో మే లడితే జగడితే రేతే హై, ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు, యుద్ధాలు జగడాలు. ముళ్ళ ప్రపంచం కదా ఇది. ముళ్ళంటేనే కొట్లాడుకోవడం, దుఃఖం ఇవ్వడం. अभी ये पुरानी दुनिया बदल रही है. ज्ञान अमृत का कलश माताओं पर रखते यही नॉलेज, परंतु विष की भेंट में अमृत कहा गया है. ఇప్పుడు ఈ పాత ప్రపంచం మారేది ఉంది, పరివర్తన అవుతుంది. జ్ఞాన అమృత కలశ మాతలపైన ఉంచారు బాబా ప్రపంచాన్ని మార్చటం కోసం. ఇది జ్ఞాన అమృతము అంటే జ్ఞానం, ఇది విషము. వికారాల్ని విషంతో పోలిస్తే జ్ఞానాన్ని అమృతంతో పోల్చాలి కదా, అందుకని అమృతం అనే పదము ఉపయోగించడం జరిగింది. అంతేకాని తాగే వస్తువేదో ఒక బిందెలో పెట్టుకొని తల మీద పెట్టుకునేది కాదు ఇది. కహా భీ జాతా హై అమృత్ చోడ్ విష్ కాహై కో కాయ్ చెప్తారు కదా. అమృతం దొరుకుతుంటే అమృతం వదిలేసి విషం ఎందుకు మింగుతారు అని. శ్రీమద్ से तुम श्रेष्ठ बनेंगे, పరంపిత పరమాత్మ అక్కడ శ్రీమద్ దేతే. శాస్త్రాల్లో ఇది చెప్పారు, దాని అర్థం ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ అమృతం దొరుకుతుంటే వికారాల యొక్క విషయాన్ని ఎందుకు తీసుకోవాలి మనం అని ఫీలింగ్ వస్తుంది కదా. శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్టంగా తయారవుతారు. పరంపిత పరమాత్మ వచ్చి శ్రీమతం ఇస్తున్నారు. శ్రీకృష్ణ भी శ్రీమత్ से ऐसा बना है, यह समझने की बात है. శ్రీకృష్ణుడు కూడా శ్రీమతం ద్వారానే ఇలా తయారయ్యారు కదా శ్రేష్టంగా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ సారీ పురాణి దునియాకు భూల్ ఏక్ బాప్ కో యాద్ కర్నా హై. మొత్తం పాత ప్రపంచాన్ని మరచి ఇప్పుడు ఒక బాబాని జ్ఞాపకం చేసుకోవాలి మనం. బలిహార్ भी अभी जाना होता है, इनको ही जीते जी मरना कहा जाता है. బలిహారం కూడా ఇప్పుడే కావాలి మనము. దీన్ని జీవిస్తూ మరణించటము అంటారు. బలిహారం అవ్వడం, జీవిస్తూ మరణించడం దేన్నంటారు? పాత ప్రపంచాన్ని మరచి ఒక్క బాబాను జ్ఞాపకం చేయటం. इस सारी पुरानी दुनिया को भूल एक बाप को याद करना है. बलिहारी भी अभी जाना होता है, इसको ही जीते जी मरना कहा जाता है. भक्ति मार्ग की बातें अलग है, वो है भक्ति कलट. भक्ति के तो ढेर गुरु है, परंतु सदगति दाता एक ही निराकार परम पिता परमात्मा है. भक्ति मार्ग యొక్క విషయాలే భిన్నం. భక్తి యొక్క ఆచారం అదంతా. భక్తి నేర్పించేవారు చాలామంది గురువులు ఉన్నారు, కానీ సద్గతి దాత అయితే ఒకే నిరాకారుడు పరంపిత పరమాత్మ. ఇంకే గురువులు సద్గతి ఇవ్వలేరు. साकार मनुष्य की सदगति कर नहीं सकते.
సాకార రూపంలో ఉండే మానవులు ఎవరు? మానవులకు సద్గతి ఇవ్వలేరు. सदा के लिए सुख दे नहीं सकते. सदा सुख देने वाला बाप है. సద్గతి అంటే సదా సుఖం ఎవరు ఇవ్వలేరు. సదా సుఖం ఇచ్చేవారు శివ్ బాబా ఒక్కరే. ये पाठशाला है. एम ऑब्जेक्ट भी बाप बतलाते, कहते हैं तुमको स्वर्ग के सुख का वर्षा मिलेगा. ఇది పాఠశాల. లక్ష్యాన్ని కూడా బాబా మనకి ఇస్తున్నారు, చెప్తున్నారు. మీకు स्वर्ग सुख का वारसत्व लभिस्तुंदी. बाकी सब मुक्ति धाम में चले जाएंगे. शांति धाम, सुख धाम और यह है दुख धाम. మీకు స్వర్గ సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ ముక్తి ధామానికి వెళ్ళిపోతారు. శాంతి ధామం అది. అక్కడ నుండి దిగుతాం మనం సుఖధామము. ఇప్పుడున్నది దుఃఖధామము. ये चक्र फिरता रहते, इसको स्वदर्शन चक्र कहा जाता है. ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది. దీన్నే स्वदर्शन चक्रम అని చెప్తారు. इस ड्रामा के चक्र से कोई छूट नहीं सकता है. बना बनाया अविनाशी पाठ है हर एक का. ఈ డ్రామా చక్రం నుండి ఎవ్వరూ విడిపించుకునే అవకాశం లేదు, తప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే తయారు చేసి చేయబడిన అవినాశీ పాత్ర ప్రతి ఒక్కరిది ఫిక్స్ అయిపోయి ఉంది. అవినాశీ పాత్ర आगिपोदी. बाप तुमको पढ़ाकर मनुष्य से देवता बना रहे हैं. फिर जितना जो पढ़ेंगे तो कोई राजा बनेंगे, कोई प्रजा बनेंगे. सूर्यवंशी डिनाइस्टी है ना. बाबा మీకు చదివిస్తూ మానవుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. తర్వాత ఎవరెంత చదువుకుంటారో అంత, కొంతమంది రాజా అవుతారు, కొంతమంది ప్రజ అవుతారు. सूर्यवंशी डेनेस्टी అయినా सूर्यवंशी राज्य स्थापना होती कदा. सत्ययुग में सूर्यवंशी में थे और कोई नहीं थे. भारत खंड ही ऊंचते ऊंच सचखंड था. अब झूठ खंड बना है. इसको रौरव नरक कहा जाता है. సత్యయుగంలో సూర్యవంశీయే ఉండేవారు, ఇంకెవరు ఉండేవారు కాదు. భారత ఖండమే ఉన్నతోన్నతమైన సత్యఖండంగా ఉండేది. ఇప్పుడు అసత్యఖండంగా తారైపోయింది భారతదేశం. దీన్ని రౌరవ నరకం అని చెప్తారు. చూస్తున్నాం కదా, రౌరవ నరకం. రోధన నిండి ఉన్నది నరకం. पैसे के लिए कितनी मारामारी होती है. డబ్బు కోసం ఎంత పాపాలు కోట్లాట్లు జరుగుతున్నాయి అన్నారు బాబా. वहाँ तो कोई अप्राप्त वस्तु नहीं रहती जिसकी प्राप्ति के लिए कोई पाप करना पड़े. అదే సత్యయుగంలో అయితే అప్రాప్తి అనే వస్తువే ఉండదు. ఫలానా వస్తువు నాకు లోటు ఉంది, దాన్ని ప్రాప్తించుకోవడం కోసం పాపాలు చేయాలి అనే అవసరమే ఉండదు అక్కడ అన్నారు బాబా. అన్నీ సంపన్నంగా ఉంటాయి కదా, ఆ ఆలోచన ఎవరికి రాదు పాపం చేసి సంపాదించాలి అని. बाप ही इस भ्रष्टाचारी दुनिया को श्रेष्ठाचारी बना रहे हैं इन माताओं द्वारा. इनको बाप वंदे मातरम कहते हैं. బాబాయే ఈ భ్రష్టాచారి ప్రపంచాన్ని శ్రేష్టాచారిగా తయారు చేస్తున్నారు ఈ మాతల ద్వారా అని చెప్తున్నారు బాబా. బాబాయే ఈ మాతలకు వందే మాతరం అని మహిమ చేస్తున్నారు. సన్యాసిని कहते వందే మాతరం, उनका है हद का संन्यास, यह है बेहद का संन्यास. సన్యాసిలు ఈ మాట చెప్పరు వందే మాతరం అని. చెప్తారా? మాతల్ని వదిలేసి ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు కదా. వారిది ఆటయోగం, హద్దులో ఉండే సన్యాసం అది. ప్రపంచాన్ని అయితే వదలలేదు, ఇళ్ళు వదిలి వెళ్ళారు. కానీ మీది బేహద్ సన్యాసం. ఎలాగా? సారీ దునియా కా బుద్ధి సే సన్యాస్ కర్నా. మొత్తం ప్రపంచాన్ని బుద్ధి ద్వారా సన్యాసం చేయటం బేహద్ సన్యాసం. శాంతిధాम సుఖధాम को याद करना है, दुखधाम को भूल जाना है. శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దుఃఖధామాన్ని మరచిపోవాలి. बाप का ये फरमान है. बाप आत्मों को समझाते, तुम इन कानून से सुनते हो. బాబా ఆజ్ఞ ఇది ఏంటి? శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేయాలి, దుఃఖధామాన్ని మర్చిపోవాలి. బాబా ఆత్మలకు చెప్తూ ఉంటే మీరు ఆత్మలి చెవుల ద్వారా వింటున్నారు కదా. కూర్చున్నారా? సీట్లో చూస్తున్నారా? ఆత్మను చెవుల ద్వారా వింటున్నాను నేను అని. శివ బాబా ఈయన ఆర్గన్స్ ద్వారా తుమ్కో సమझाते, वो है ज्ञान सागर. అలాగే శివ బాబా కూడా ఈ బ్రహ్మ శరీరంలో వచ్చి కూర్చొని బురకటిలో ఈ ఆర్గన్స్ ద్వారా, బ్రహ్మ యొక్క ఇంద్రియాల ద్వారా మీకు
వినిపిస్తున్నారు. అతడు జ్ఞానసాగరుడు. ఏ కోయి సాధు సంత్ మహాత్మా నహీ హై. ఇక్కడ వినిపించేవారు సాధు సన్యాసి మహాత్మా కాదు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. ఫస్ట్ పాయింట్, బాప్ పర్ పూరా బలిహార్ జానా హై. బాబా పైన పూర్తి బలిహారం కావాలి. देह का अहंकार छोड़ योग अग्नि से विकर्म विनाश करने हैं. దేహ అహంకారం వదిలి యోగ అగ్ని ద్వారా వికర్మలు వినాశనం చేసుకోవాలి. బాబా పైన పూర్తి బలిహారం కావాలి. దేహ అహంకారం వదిలి యోగ అగ్ని ద్వారా వికర్మలు వినాశనం చేసుకోవాలి. सेकंड पॉइंट, एम ऑब्जेक्ट को बुद्धि में रख कर पढ़ाई करनी है. లక్ష్యాన్ని బుద్ధిలో ఉంచుకొని చదువుకోవాలి. बने बनाए ड्रामा को बुद्धि में रखकर स्वदर्शन चक्रधारी बनना है. తయారు చేసి చేయబడినటువంటి డ్రామాను బుద్ధిలో ఉంచుకొని స్వదర్శన చక్రధారిగా తయారవ్వాలి. లక్ష్యాన్ని బుద్ధిలో ఉంచుకొని చదువుకోవాలి. తయారు చేసి చేయబడిన డ్రామాను బుద్ధిలో ఉంచుకొని స్వదర్శన చక్రధారిగా తయారవ్వాలి. वरदान, सदा उमंग उत्साह के पंखों द्वारा उड़ती कला में उड़ने वाली श्रेष्ठ आत्मा भव. सदा उल्लास उत्साहालने रेక్కలు ద్వారా ఎగిరే కళలలో ఎగిరేటటువంటి శ్రేష్ఠ ఆత్మగా కండి. సదా ఉల్లాస ఉత్సాహాలనే రెక్కల ద్వారా ఎగిరే కళల్లో ఎగిరేటటువంటి శ్రేష్ఠ ఆత్మగా కండి. ज्ञान योग के साथ साथ हर समय हर कर्म में हर दिन नया उमंग उत्साह बना रहे. यही उड़ती कला का आधार है. జ్ఞాన యోగాలతో పాటుగా ప్రతి సమయం ప్రతి కర్మలో ప్రతిరోజు కొత్త ఉల్లాస ఉత్సాహాలు తారై ఉండాలి. ఇదే ఎగిరే కళలకు ఆధారం. జ్ఞానయోగాలతో పాటు ఏముండాలి? ప్రతిరోజు ప్రతి కర్మలో ప్రతి సమయంలో కొత్త ఉల్లాస ఉత్సాహాలు తయారై ఉండడం. ఇదే ఎగిరే కళలకు ఆధారం. कैसे भी कार्य हो, चाहे सफाई का हो, बर्तन मांजने का हो, साधारण कर्म हो, उसमें भी उमंग उत्साह नेचुरल और निरंतर हो. ఎలాంటి కార్యం మనం చేస్తున్నా అది క్లీనింగ్ చేసే సేవ, క్లీనింగ్ చేసే పని కావచ్చు, అంట్లు కడిగే పని కావచ్చు, సాధారణమైన కర్మలు కావచ్చు, దానిలో కూడా నేచురల్గా మరియు నిరంతరం ఉల్లాస ఉత్సాహాలు ఉండాలి. उड़ती कला वाली श्रेष्ठ आत्मा उमंग उत्साह के पंखों से सदा उड़ती रहेगी. वो कभी कन्फ्यूज नहीं होगी, छोटी छोटी बातों में थक कर रुकेगी नहीं. ఎగిరే కళల్లో వెళ్ళే శ్రేష్ఠ ఆత్మ ఉల్లాస ఉత్సాహాలు రెక్కల ద్వారా సదా ఎగురుతూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. చిన్న చిన్న విషయాల్లో అలసిపోయి ఆగిపోరు. ఏ పని చేస్తున్నా లోపల నుండి నేచురల్ నిరంతర ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. ఎగిరే కళల్లో ఉండేవారు ఈ ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలతో సదా ఎగిరే శ్రేష్ఠ ఆత్మవారు. ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. ఏ విషయాలను చూసి, చిన్న చిన్న విషయాలను చూసి ఆలోచన చేసుకొని కన్ఫ్యూజను, సంశయము, అనుమానాలు, ఏదో బుద్ధి మైండ్
చిన్న చిన్న విషయాలతో నేవిగేషన్లో పెట్టేసి అలసిపోయి ఆగిపోవడం అలా ఉండరు వారు. ఇవన్నీ చిన్న చిన్న మనం వీటిని పట్టించుకున్నట్టు అవసరం. మనం పైన ఉండాలి, పైన ఉండాలి, ఎగరాలి. పైన ఉంటాయి, ఎగరడం అంటే పైన ఉండడం కదా, అలా మనం తయారవ్వాలి. బాబా చెప్పారు, మహారాధి అంటే చిన్న చిన్న విషయాలు చూసేవారు కాదు, మళ్ళీ మహారాధి అవుతారు. ఎగిరే కళలంటే చిన్న చిన్న విషయాలు, ఆగిపోతే ఎగరలేరు. ఇవన్నీ కూడా చాలా రకాలుగా పాయింట్స్ బాబా చెప్తూ మనల్ని పైన ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు బాబా. కింద ఉంటే చిన్న చిన్న రాళ్ళు రెప్పలు కూడా తగులుతాయి కదా కాళ్ళకి. పైన ఎగురుతూ ఉంటే చిన్న చిన్న విషయాలతో మన బుద్ధి కన్ఫ్యూజ్ అవ్వడం, సంశయం, నిరాశ, నిన్న బాబా మురళిలో చెప్పారు, నిరాశ చెందడం, ఇవేవి మనల్ని అడ్డు రావు, అలసిపోము, ఆగిపోము. स्लोगन, जो निर्मांचित अथक और सदा जागृति ज्योत है वही विश्व कल्याणकारी है. ఎవరైతే నిర్మాణ చిత్తులుగా అలసట లేని వారిగా మరియు సదా వెలిగే జ్యోతిగా ఉంటారో వారే విశ్వ కళ్యాణకారీలు. ఎవరైతే నిర్మాణ చిత్తులుగా అలసట లేని వారిగా మరియు సదా వెలిగే జ్యోతిగా ఉంటారో వారే విశ్వ కళ్యాణకారీలు. అచ్చా, బాబాయ్ రోజు ఏం చెప్తున్నారు? सदगति दाता का बाबा ये మానవులు ఎవరికి కూడా సద్గతి ఇవ్వలేదు. సద్గతిలో వెళ్ళటం కోసం బాబా శ్రీమతం, పిల్లలకు ఏ శ్రీమతం మీద నడుస్తే పిల్లలు మీరు సద్గతి పొందగలరు ప్రశ్న అడుగుతున్నారు బాబా ఈరోజు. ఏ శ్రీమతం? ఈ పాత ప్రపంచాన్ని మరచి ఒక్క బాబాని జ్ఞాపకం చెయ్యండి అనే శ్రీమతం మనకి దొరికింది. దీన్నే బలిహారం అవ్వడం లేదా జీవిస్తూ మరణించడం అని చెప్తారు. ఇంకోటి కూడా బాబా చెప్పారు, బేహద్ సన్యాసం అని కూడా చెప్తారు. పాత ప్రపంచాన్ని బుద్ధితో మరవడాన్ని. సద్గురు బాబాయ్ అవుతారు, ఎందుకంటే సద్గతి ఇచ్చేవారు. సద్గతి బాబాయ్ ఎందుకు ఇస్తారంటే జ్ఞానసాగరుడు కాబట్టి కదా. వేదాలు శాస్త్రాలు జ్ఞానసాగరుడు కాదు, సద్గతి ఇచ్చే జ్ఞానం లేదు. నమస్కరిస్తున్నారు శివాయ నమః అని. ఇలాంటి మహిమ చేసే పాఠాల్లోనే అర్థమవుతుంది మనం శివుడు కాదు, ఆత్మసో పరమాత్మ కాదు. ఇంకా కూడా ఉదాహరణ ఏం చెప్పారు బాబా, పాపాత్మ పుణ్యాత్మ అనే మాటలు వాడతారు, మహాత్మ అంటారు, మహాపరమాత్మ, పాప పరమాత్మ, పుణ్య పరమాత్మ అన్నారు కదా. అలాగే ఇంకో మాట ఏమన్నారు బాబా, నా అంతరాత్మను విసిగించకండి, నా ఆత్మను విసిగించకండి అంటారు, కానీ నా పరమాత్మను విసిగించకండి అని అన్నారు కదా. అంటే అందరిలో పరమాత్మ లేరు, మనం అతని పిల్లలము అని చెప్తున్నారు. తండ్రితో మన బుద్ధిని జోడించాలి. ఇంకా ఏం చెప్పారు బాబా, 84 జన్మలు కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? బాబా స్మృతి యొక్క యోగా అగ్ని ద్వారా వికర్మలు వినాశనం చేసుకోవాల్సి ఉంది. సృష్టి చక్రాన్ని తెలుసుకోవటమే స్వదర్శన చక్రధారి కావటం అంటారు. సృష్టి చక్రంలో కూడా ఈరోజు బాబా వర్ణించింది ఏంటి? సత్యత్రేత యుగాలు జ్ఞానం యొక్క ప్రారంధం, ద్వాపర కలియుగాల్లో భక్తి యొక్క ఆచారం నడుస్తుంది. ఇప్పుడు మీరు
సదా సుఖం యొక్క ప్రాలబ్ధాన్ని జ్ఞానం ద్వారానే తయారు చేసుకుంటున్నారు కదా, అందుకే జ్ఞానం యొక్క ప్రాలబ్ధం అంటారు సత్యత్రేతయుగంలో అని చెప్తున్నారు బాబా. వేరే వేరే రాజధాని యొక్క రాజకుమారులు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతున్నారు వారు. ఈ సంబంధమే మనకి ఇప్పుడు తెలుస్తుంది. మానవులకి వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది తెలియదు. లక్ష్మీనారాయణ రాధాకృష్ణ ఇద్దరి మధ్య. ఇక్కడ పైసా పైసా కోసం భిక్ష అడుక్కునే పరిస్థితి భారతీయులు అయిపోయింది. డబ్బు కోసం మారామారి పాపాలు చేస్తున్నారు. సతీగల అన్ని ప్రాప్తులు పడి ఉంటాయి. బంగారు కాసులే గదుల్లో నిండి ఉంటాయి కదా, అక్కడ సేర్లతో కొలుసుకునేవారని కథలు వినేవాళ్ళు. ఇంకా దేనికోసం పాపాలు చేయాలని అవసరమే లేదు. పంట కూడా వారిది వాళ్ళది నిండుగా ఉంటుంది. ఒకరిని చూసి ఒకరు ఈర్ష్య పడడం కానీ, ఒకరిపైన ఒకరు దాడి చేయడం కానీ, ఒకరినొకరు మోసాలు చేయడం కానీ, వాళ్ళకున్న సంపాదన నాకు వచ్చేయాలని ఆలోచన చేయడానికి కానీ అవకాశమే లేదు. అప్రాప్తని వస్తువే లేదు అక్కడ అంటున్నారు బాబు. పాపాలే చేయరు అందుకే ధనం కోసం. ఇది అందుకే ఇది రౌరవ నరకం. రోధన నిండి ఉన్న నరకం. దుఃఖాలు ఉన్నాయి. దుఃఖధామాన్ని మర్చిపోవాలి. అందరూ ముక్తిధామానికి వెళ్ళిపోతారు. మీరు స్వర్గంలో తక్కువ మంది మానవులు ఉంటారు కదా, మొత్తానికి అందరినీ దుఃఖాల నుండి విడిపించేసి పై ఫ్లోర్లో కానీ కింద ఫ్లోర్లో కానీ ఉంచుతారు. కొంతమందిని అక్కడ, కొంతమందిని ఇక్కడ. మాతలపై జ్ఞానామృత కలుషం పెట్టారు. జ్ఞానామృతం అని ఎందుకు చెప్పారు? వికారాలనే విషయంతో పోల్చాలి కాబట్టి దానికి ఆపోజిట్లో జ్ఞానం అమృతం అని పోలిక పోల్చటం తప్ప, ఇది జ్ఞానం, మీరు వింటున్నది జ్ఞానం, ఇది అమృతం. అంతేగాని అదేదో పానీయం నిండి ఉండి ఆ బిందెలు వేసి తల మీద పెట్టుకుని ఆ కలుషం కాదు అన్నారు బాబా. దీన్ని అమృత సమానం, అంత విలువైనది, అంత రుచి ఇచ్చేది, బుద్ధికి, మనస్సుకి, ఆత్మకి అంత అనుభూతి చేయించేది, అలాగే ఆత్మకు శక్తి ఇచ్చేది, అమరత్వాన్ని ఇచ్చేది. అందుకే అమృతము అని వర్ణించారు జ్ఞానాన్ని. అదే వికారాలు ఆత్మిక శక్తిని క్షీణింపచేసేది, ఆత్మని పతనవస్థకి తీసుకెళ్ళేది, ఆత్మ యొక్క ఆరోగ్యం ఐశ్వర్యం అంతా కిందకి తీసుకొచ్చింది. భారతదేశం చెప్తారు కదా, భారతదేశం ఒక కడవ అయితే ఈ కడవలో నీరు ఆవిరైపోయినట్టు. కడవలో నీరు కాదు, రత్నాలు, వజ్రాలు, ముత్యాలు ఉండేవి భారతదేశం అనే కడవలో. అదేమైపోయింది ఇప్పుడు? ఆవిరైపోయి రత్నాలు, వజ్రాలు, బంగారం ఎక్కడికి వెళ్ళిపోయింది. దానికి కారణం ఈ వికారాలే. అందుకని విషంతో పోల్చుతుంది. విషము ఏం చేస్తుంది? నెమ్మదిగా చంపేస్తుంది, చనిపోయే పరిస్థితి. ఆత్మ చనిపోయింది. నేను ఆత్మ అనేది మర్చిపోయి చనిపోయి ఉన్నాం కదా, బాబా వచ్చి జన్మ ఇచ్చారు. మళ్ళీ జ్ఞానం అనే అమృతంతో జన్మ ఇచ్చారు. వికారాలు అనే విషంతో చనిపోయి ఉంది మన ఆత్మ. కాబట్టి దాన్ని విషంతో పోలుస్తారు, దీన్ని అమృతం పోలుస్తారు. విషం అంటే అది కూడా ఏం పానీయం కాదు, ఇది కూడా అమృతం అంటే ఇదేమి కూడా తాగే పానీయం కాదు. వాటి రిజల్ట్ని బట్టి దాన్ని ఇది అమృతమని అది విషమని పోల్చడం జరిగింది అంటున్నారు బాబా. వేదాలు శాస్త్రాల్లో ఉన్నది సైన్స్ అన్నాము, అది భక్తి నేర్పించే జ్ఞానం. మానవుల బుద్ధి నుండి ప్రయోగాలు చేసి కనిపెట్టినటువంటి విజ్ఞానం, ఇది సైన్స్. దానిలో సుఖ దుఃఖాలు రెండు ఉన్నాయి. కొన్నాళ్ళు పోయాక సుఖం యొక్క నైపుణ్యం ఒక్కటి మిగులుతుంది, భారతీయుల చేతిలోకి వస్తుంది. అది మిగిలిన దుఃఖాన్ని ఇచ్చే నైపుణ్యం ఏదైతే ఉందో సైన్స్లో, అది సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా.
ఇప్పుడు 1936లో వచ్చి బాబా వందే మాతరం అని మాతల్ని స్వర్గద్వారం అని ముందుంచి మీరు పవిత్రంగా ఈ స్వర్గాన్ని తయారు చేయండి, అంత పవిత్రంగా తయారు చేయండి ప్రపంచాన్ని జ్ఞానామృత కలశం తలపైన పెట్టి బాధ్యత ఇచ్చారు. వందే మాతరం అని ఎవరు మొదలుపెట్టారో వందే మాతరం అని మహిమ చేయటం ప్రారంభించారు. తర్వాతే ప్రపంచంలో ఈ మహిమ వచ్చింది. కానీ అర్థం లేదు అక్కడ. పవిత్రతకు వందనం చెయ్యాలి కదా, మాతలందరికీ అది కాదు కదా. కాబట్టి బాబా ఆ రియల్ పవిత్రతని మన తీసుకొచ్చి వందనం కూడా చేస్తున్నారు. అటువంటి మాతలకు శక్తి సైన్యం మీరు అని చెప్తున్నారు బాబా. స్వర్గస్థాపనే చేయిస్తున్నారు బాబా మీ ద్వారా. తర్వాత రాస్తారు, తర్వాత వచ్చింది అది. అంతకుముందే బాబా చెప్పారు. దానికి ముందే రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. 1936 నుండి బాబా చెప్పారు. అంతకుముందు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎప్పుడు రాశారు? 36కి ముందే. ఏదేమైనా అర్థం లేదు కదా, అందులో అర్థం తెలియదు. కానీ ఇప్పుడు బాబా రియల్ దాన్ని అర్థసహితంగా మాతల్ని అలా తయారు చేస్తున్నారు కదా, వందనానికి యోగ్యంగా. ఒకవైపు వందనము చెప్తూ, ఇంకోవైపు పూజ చేస్తూ దేవీ శక్తి అని, ఇంకొక వైపు వదిలేసి సన్యాసం తీసుకుని నరకానికి ద్వారం అని అలా కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు కదా. కానీ బాబా రియల్గా స్వర్గస్థాపన మాతల ద్వారా చేస్తున్నారు. ఉల్లాస ఉత్సాహాలతో సదా ఉల్లాస ఉత్సాహాలు పెట్టుకొని ఎగిరే కళల్లో ఉండే శ్రేష్ఠ ఆత్మగా ఉండండి. అప్పుడు చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. వాటిలో మీరు కన్ఫ్యూజను, సంశయము, ఆలసిపోయి ఆగిపోరు, ఎగిరే కళల్లోకి వెళ్ళిపోతారు. ఉల్లాస ఉత్సాహాలు ఉంటే ఏ పని చేస్తున్నా కూడా వారు నశాలో ఉంటారు, నేర్చుకుని నిరంతర ఉత్సాహంలో ఉంటారు. అది అంట్లు తోమే సేవ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, సాధారణమైన కర్మలు కావచ్చు. కానీ అందులో ఉల్లాస ఉత్సాహాలు నింపాలి. నాకు ఈ పని దొరికింది ఏంటి అని అనుకోకూడదు. దానిలోనే అర్థమవుతుంది కదా, భగవంతు మన తండ్రి అని నమస్కరిస్తున్నామని. బాబా ఇంకేం చెప్తున్నారు? ఎవరు నిర్మాంచితగా అలసట లేని వారిగా మరియు సదా జాగృతి జ్యోతి వెలిగే జ్యోతిగా ఉంటారో వారే విశ్వ కళ్యాణకార్యులు. కాబట్టి అలసట వస్తుందా? గుర్తు తెచ్చుకొని, నేను సదా వెలిగే జ్యోతిని. అలసట ఎందుకు వస్తుంది నాకు? నిర్మాంచితగా కూడా ఉండాలి మరియు అలసట లేని వారు సదా వెలిగే జ్యోతిగా వారే విశ్వ కళ్యాణకారి. కలిసిపోతే విశ్వ కళ్యాణం చేయలేం మనం. బాబా నిన్న మురళిలో కూడా ఏమిచ్చారు హోంవర్క్? నిన్న బాబా వచ్చారు కదా, బాబా మిలన. వ్యర్థ సంకల్పాలు సమాప్తి చేసుకోండి, వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులు కండి అన్నారు బాబా. దానికోసం మనస్సుని బిజీగా ఉంచుకోండి. మనస్సు పైన రూలింగ్ పవర్ ఉపయోగించి మనస్సుని బిజీగా ఉంచండి అన్నారు. దేనిలో? పంచస్వరూపాలు అనుభవం చేస్తూ ఉండండి. ఎంత ఎక్కువ కాలం మీరు ఈ అభ్యాసంలో ఉంటారో వ్యర్థం అనేది మీ బుద్ధి నుండి సమాప్తి అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. పంచస్వరూపాల అభ్యాసం సూరజ్ బే క్లాస్లో చెప్పారు. పంచస్వరూపాలు వ్యర్థాన్ని కంట్రోల్ చేసుకోమని బాబా చెప్తున్నారు.
వ్యర్థం కూడా ఒక అపవిత్రత. సంపూర్ణ పవిత్రత అనే దానిలో లోపం వస్తుంది. చెడు అనేది లేదు పిల్లల్లో. ఇప్పుడు చెడు సంకల్పాలు అయితే వదిలేశారు, కానీ వ్యర్థం అనేది డిస్టర్బ్ చేస్తుంది. అది గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు బాబు. ముక్తి ద్వారా డేట్ ఫిక్స్ చేయండి అని చెప్తున్నారు బాబా. ముక్తి ద్వారాలు ఓపెన్ చేయాలి. अच्छा, ओम शांति।